ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. కృష్ణా జిల్లా చిలకపూడి బంగారం చోరీ కేసును ఛేదించారు పోలీసులు. 5గురిని అరెస్ట్ చేసి వారి నుంచి 318 గ్రాముల గోల్డ్ ని రికవరీ చేశారు. ఈ బంగారం విలువ దాదాపు 40 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. ఈ బంగారాన్ని బాధితులకు తిరిగి అప్పగిస్తామన్నారు. నిందితులు అంతర్ జిల్లా దొంగలుగా గుర్తించామని, వీరిపై గతంలో అనేక చోరీ కేసులు ఉన్నాయని అన్నారు డీఎస్పీ రాజా. అరెస్ట్ చేసిన 5గురిని రిమాండ్కు తరలించారు. అతను వస్తాడు, గోడలు దూకి వస్తాడు, రోడ్డు మీద కూడా రాడు. గోడలు దూకి సీసీ కెమెరాలు అన్నిటిని ఎస్కేప్ చేసుకుంటూ వచ్చి వాళ్ళు ఇన్మేట్స్ ఉండగానే బోల్ట్ తీయటం, లేకపోతే ఓపెన్ బోల్ట్ ఉన్న ఇళ్లలో చొరబడి దొంగతనాలు చేయడం అనేది వాళ్ళ ఎంబో. అలా దొంగతనం చేయడం జరిగింది. ఈ దొంగతనానికి సంబంధించిన క్లూస్ ఏమీ లేవు. ఆ రోజు సీసీటీవీ ఫుటేజ్ కూడా అతను అవాయిడ్ చేయడం వల్ల, ఎస్కేప్ చేయడం వల్ల ఏమీ లేవు. గారి టీంలు ఏర్పాటు చేసి ఒంగోలులో ఉన్నాడనే ప్రాథమిక సమాచారంతో ఒంగోలు పంపించేసి మెయిన్ A1 ఎవరైతే ఉన్నారో బాలబోయిన రమేష్ అనే అతన్ని మనము తీసుకురావడం జరిగింది. ఇతని బాలబోయిన రమేష్ మన విచారణలో సుమారుగా 6 కేసుల్లో చేశామని చెప్పడం జరిగింది. పెనమలూరులో ఒక కేసు, గుంటూరు సంబంధించిన 2 కేసులు, అదే నెల్లూరు సంబంధించిన కేసు. వీటన్నిటికి సంబంధించిన రికవరీ మన టీమ్స్ ఎఫెక్టివ్గా పనిచేసి సుమారుగా 385 గ్రాముల రికవరీ తీసుకురావడం జరిగింది.